ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అంటే ఒకవైపు ఆయన బీజేపీకి దగ్గరగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ సీఎం అని కవిత ముద్దు పేరు పెట్టుకుంటారు. అలాగే కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నారనేమో బీజేపీ అంటుంది. ఎందుకు చరణ్ యాదవ్ గారు ఇంత కన్ఫ్యూజన్? ఆ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఒకటి, అసలు రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ నేత ప్రయత్నం చేస్తున్నాను కేటీఆర్. అసలు ఏ విషయంలో కాపాడాలి, ఎందుకు కాపాడాలి రేవంత్ రెడ్డిని? అలాగే కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఈ పాటికి ఏడాదిన్నరలో ఆయన మీద ఏసీబీలో సిఐడిలో పంపించి లోపలికి వేసేసేవారని. ఇప్పుడు ఏం చేసిన వాళ్ళు సిఐడి వస్తుంది, ఏం చేసిన వాళ్ళు సిబిఐ వస్తుంది చెప్పండి. మేము మొన్ననే మా ముఖ్యమంత్రి గారు కులగన్న జరిగిన తర్వాత, బీసీ కులగన్న జరిగిన తర్వాత జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో బీసీ కులగన్న జరగాలి, బీసీ ప్రధానమంత్రి బీసీని ముంచుతుందని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేస్తే ఆ ధర్నాకు పోయిందే కాంగ్రెస్ పార్టీ. మీరు మాట్లాడతలేరు. భారతీయ జనతా పార్టీని చూస్తే భయం వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మాకు భయం వేస్తలేదు. మా ముఖ్యమంత్రి జాతీయ స్థాయి ఇష్యూ చేయగలిండు బీసీ దాని మీద. అదే కాకుండా 2024 ఎంపీ ఎలక్షన్ సందర్భంగా రాజ్యాంగం రద్దు మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న జాతీయ స్థాయి ఇష్యూ అయింది. రేవంత్ రెడ్డి గారు బీసీలోకి ఇచ్చిన మాట చింతన్ బయట కయ్యకు కూడా అందరూ కలిసి రావాలని ఆయన పిలిచాడు కదా జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా. ఇండియా కూటమిలో పార్టీలు అన్ని కూడా మేము అదే బీసీ కులగన్న విషయంలో అన్ని కలిసి రావాలి. అదే డీలిమిటేషన్ మీద కూడా మాట్లాడినాం కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ లో సభ పెడతాను సిద్ధమైన మేము. డీలిమిటేషన్ లో ఏం నష్టాలు జరుగుతున్నాయి, సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంటే 33% వాటా ఇస్తారా? ఇప్పుడున్నటువంటి 23% అంటే 129 స్థానాలు ఉన్నాయి కాబట్టి 848 స్థానాలు కాపోతా ఉన్నాయి కాబట్టి దీన్ని 33% ఇస్తారా, 23% ఇస్తే తేల్చండి, లేకపోతే డీలిమిటేషన్ ఆపండి మరొక 20 సంవత్సరాల కాలం ఆపని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడలే కదా. మీరు మాట్లాడకుండా అదే కాకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీ ఎడిపోయింది మాట్లాడుతురా? ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడు తప్ప ఇది 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన బిల్లులకు అన్ని మద్దతు ఇచ్చింది మీరే, మేం కాదు. లింగోజ్ కూడా బై ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మేము కాదు. రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, డిమానిటేషన్ కావచ్చు, డీలిమిటేషన్, అదేవిధంగా రైతు నల్ల చట్టాలు కావచ్చు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కావచ్చు, రాజ్యసభ వైస్ చైర్మన్ కావచ్చు, అన్నిటి మద్దతు ఇచ్చింది మీరే కదా, మేము కాదు కదా. మీరే మద్దతు ఇచ్చుకొని మీరే భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుంటే మీరు మాట్లాడకుండా. అదే కాక బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వకున్నా, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు పైసలు ఇవ్వకున్నా కూడా, బీహార్ అదే భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్టు పైసలు ఇవ్వకున్నా కూడా మీరు మాట్లాడతలేరు. తెలంగాణకు ఒప్పందంలో భాగంగా 40% నిధులు ఇవ్వాల్సినప్పటికీ కూడా 37% మాత్రం వస్తే 4% కేంద్ర ప్రభుత్వం కోత పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు చరణ్ గారు, ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు కూడా రేవంత్ రెడ్డి. సో వాళ్ళు దాదాపు 2 ఏళ్ళు దగ్గర ఇంకో 3 నెలల పోతే 2 ఏళ్ళు అవుతుంది. మరి దాని మీద విచారణలో లేకపోతే అప్పుడు జరిగాయన్న అక్రమాల మీద అదేం జరగట్లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు కేటీఆర్ మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటున్నారేమో సార్. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళు అరెస్ట్ అంటే అరెస్ట్ చేసే పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉండదు. చట్టం మరి అదే జరిగినాయి కదా. జనవాడ ఫామ్ హౌస్ కేసుని 16 రోజుల పాటు జైలు పెట్టారు. అదే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఎంతమంది అరెస్ట్ చేసి అందరు చూసారు కదా, ఒక్కరు కాదు కదా. అందరూ అవమానించింది వాళ్ళే, ఉద్యమకారులు అవమానించి వాళ్ళే, వాళ్ళ పార్టీలను అవమానించి వాళ్ళే, బీసీలను అవమానించి వాళ్ళే, బీసీ రిజర్వేషన్ తక్కువ చేసింది వాళ్ళే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మేము అంటున్నాం కదా, ప్రతి అంశం మీద మేము చర్చ చేద్దాం. మేము ప్రతి ఇది కాదు, ఏ అంశమైనా మీరు రెడీ ఉన్నాం. రికార్డు స్థాయిలో మా అసెంబ్లీ 17 గంటల పాటు నిర్వహిస్తే 53 లక్షల జీతం మాత్రం తీసుకుంటాడు ఒక రోజు. బీఆర్ఎస్ పార్టీ బీసీలు ఎన్నో 18% కొద్దించి ఎస్సీలు మోసం చేసి మీరే. అన్ని ప్రతి అంశంలో మేము చర్చ చేయడం సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు పడగొట్టడాలు ఛాలెంజ్లు వదిలేసి